పార్టీ ఎట్లా ఉంటుందో. సెప్టెంబర్ 17కి మనకు తెలుస్తుంది. కొట్టేస్ట్ ఎస్ ఉపేంద్ర గారు మీరేం చెప్తారు? మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఉపేంద్ర గారు. హలో, వినపడుతుందా సార్? యా వినిపిస్తోంది, చెప్పండి. అకార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద ఆర్టికల్ 141, once law declared by the judgment declared by the Supreme Court is binding all over India, all courts. ఈ దేశంలో మనకు చెప్పబడింది ఏంటి అంటే, ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇక అన్ని కోర్టులు కానీ, కింది కోర్టులు, సబార్డినేట్ కోర్టులు, హైకోర్టులు కానీ ఏది కానీ కూడా అదే లా అండి, అదే చట్టం అండి. మనం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఇంకో రకంగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను బీయింగ్ ఏ లాయర్ ఉన్నాను కాబట్టి నేను ఏమంటున్నా, గతంలో వాళ్ళు చేసినటువంటి గవర్నర్ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ తేటతెల్లమైపోయినాయి, తప్పని తేలిపోయింది. ఇవాళ కింది కోర్టు ఉంటాయి, హైకోర్టులు ఉంటాయి. హైకోర్టు కాకపోతే అందరికి కూడా మిగిలింది దేశంలో న్యాయం జరగాల్సింది, చెప్పాల్సింది ఎక్కడన్నా అంటే సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దాని మీద కామెంట్ చేయడం అనేది, ఆ కామెంట్ కి ఎగనెస్ట్ కామెంట్ చేయడం అనేది అది మనము కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. నేను ఏమంటున్నా అంటే, గవర్నర్ గాని ముఖ్యమంత్రి గాని ఇక్కడ రూల్స్ ఉన్నాయి, లా ఉన్నది, రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన అంశాలు ఉన్నాయి. ఎవరు కూడా దానికి అనుగుణంగానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే గతంలో బీఆర్ఎస్ పంపించినటువంటి అభ్యర్థుల పేర్లని గవర్నర్ గారు కావాలని చెప్పేసి అన్ని రోజులు ఆపి దాన్ని రిజెక్ట్ చేయటము, ఆ తర్వాత అది కోర్టు దాకా పోవటం, కోర్టులో అది పెండింగ్ ఉండగానే వాళ్ళ గవర్నమెంట్ మారిన ప్రభుత్వం వాళ్ళు ఏదైనా చేస్తాం మేము అని చెప్పేసి రాజ్యాంగ పరిధులు కాకుండా దాన్ని ఉల్లంఘించి న్యాయాలను కూడా తుంగలో దొక్కుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఈరోజు మరి హేళన చేసే విధంగా ముందుకు పోయిన సందర్భంలో సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చిందండి. సుప్రీంకోర్టు వారు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఆడి ఆల్రౌండ్ ప్యాటర్న్ కాబట్టి ఇరువైపులా విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభసూచకం. అయితే ప్రభుత్వాలు ఒంటెద్దు పోగొడంతో కానీ, నిరంకుశత్వ వైఖరితో కానీ, మా చేతిలో అధికారం ఉన్నది కాబట్టి మేము ఏదైనా చేస్తాము, ఎంతవరకైనా పోతాం, మేము రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తాము అని చెప్పేసి ముందుకు పోయినారు. ఈ రోజు పోయినందుకు ప్రభుత్వం బొక్కబొరల పడి ఈ రోజు సమాజం ముందు నవ్వుల పాలవుతున్నటువంటి సందర్భాలు. మేము ఏమంటున్నామంటే, ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు మేము ఉండొచ్చు కాక, రేపు వాళ్ళు ఉండొచ్చు కాక, ఇంకెవరైనా రావచ్చు కాక, కానీ ఏ ప్రభుత్వ వాళ్ళు కూడా మనకు ఒక రాజ్యాంగం అనేది ఉన్నది కాబట్టి దానికి లోబడి నిర్ణయాలు తీసుకుంటే ఈ రకమైనటువంటి ఈ రోజు సుప్రీంకోర్టు తోటి మనము ఆ జడ్జిమెంట్ చెప్తే గానీ మనకు కనువిపోయే విధంగా ఈ రోజు ఈ కోదండరాం సార్ కూడా వారు ప్రొఫెసర్ గా ఉన్నారు, వారు అన్ని చదివిన వాళ్ళు, ఉద్యమంలో ఉన్న వాళ్ళు, కొంచెం లా కూడా తెలిసినటువంటి వ్యక్తులు. వారు కూడా ఈ రోజు ఆ మహాభారత యుద్ధంలో గనక కౌరవుల పక్షాన పోయినట్టు, ఆ ద్రోణాచార్యుడు గాని భీష్మాచార్యుడు గాని పోయి ఆఖరికి ఆగమైనట్టు ఈరోజు కోదండరాం సార్కి అంతో ఇంతో నిరుద్యోగుల పేరు ఉండే, తెలంగాణ సమాజం పట్ల వారికి ఒక కమిట్మెంట్ ఉండే. కానీ ఈ రోజు ఏమైందండి, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో వాళ్ళ దుందుడుకు చర్యలతోటి ముందుకు పోవడం ద్వారా ఇలా కోదండరాం సార్ కూడా విలువలు తగ్గించుకునే విధంగా పోయింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నేను ఏది చేసినా నడుస్తుంది, నేను ఎంతవరకైనా పోతా అని చెప్పేసి పోయినందుకు ముఖ్యమంత్రి గారు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుకి వారు తలవంపులు తెచ్చుకునే విధంగా వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మానాభిమానాలు ఉన్నా అసలు వారు ఆ పదవికి రాజీనామా చేయాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రజలు కానీ ఇక్కడ సమాజం కానీ అంతా ఎదురు చూస్తున్నదండి. ఎదురు చూసిన సందర్భంలో వారు ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు, మేము ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చాం. ఆ భారతీయ జనతా పార్టీ కూడా, గవర్నర్ గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ కు గురై, అక్కడ కేంద్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ గురైనా దేనికి గురైనా తెలియదు, కానీ వారు కూడా ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి తప్పుడు చేసాము, తప్పుడు విధానాలు అని చెప్పేసి తేటతెల్లం అయిపోయింది. అంటే ఒక గవర్నర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ మీద ఒత్తిడి చేస్తూ చాలా మేము చేసిందే కరెక్ట్ అని చెప్పేసి ముందుకు పోయి ఈ రోజు సుప్రీంకోర్టు ముందు అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానీ, రెండు పార్టీలు కూడా బొక్కబొరల పడ్డాయి. అంతిమంగా న్యాయమే గెలిచింది. ఇప్పుడు ఉన్న 6-7 ఎమ్మెల్సీలు కూడా మరి కండవాలు మార్చారు. వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఇదే రకమైన గుణపాఠం జరుగుతుంది. అదే విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కూడా రేపు రాబోయే కాలంలో కూడా సుప్రీంకోర్టులో మేము ఇదే రకంగా కేసులు ఆర్గ్యూ చేస్తాం. ధర్మం న్యాయం మా పక్కన ఉన్నది కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళకి తగిన గుణపాఠాలు మాట్లాడదాం. దాని గురించి కూడా మాట్లాడదాం, అర్హత గురించి కూడా మాట్లాడదాం. విక్రమ్ గారు వాయిస్ కూడా తీసుకున్నాక, విక్రమ్ గారు సో ఎలా చూడాలి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలకు